ఇప్పుడు హౌ డు యూ కామెంట్ మిత్ర గారు, అంటే ఈ సినిమాని మీరు ఒక గర్ల్ ఆఫ్ ది ప్రెజెంట్ సొసైటీ, వాట్ ఈస్ దిస్, ఈ స్టోరీ ఏంటి రిఫ్లెక్ట్ చేస్తున్నది? ఓకే, ఇప్పుడు మీరు స్టార్ట్ చేసింది అన్ని షిప్తో, కానీ ఈ మధ్య రిలేషన్షిప్కి ఉండే టైము బోట్ కన్నా చిన్నది అయిపోయింది, టు బి ఆనెస్ట్. బికాజ్ ఒకళ్ళొకరికి సహనం లేదు. ఇప్పుడు నేను అంబిషియస్గా ఉండడం అనేది తప్పనను, కానీ ఒక్కడి కోసం నువ్వు నిజంగా ప్రేమిస్తే బాధ్యతలు మోయడము, త్యాగం చేయడం అనేది ఒక బరువులాగా ఉండకూడదు. అదే నిజమైన ప్రేమ. ఇప్పుడు మన మమ్మీ డాడీ కూడా మమ్మల్ని ప్రేమించేటప్పుడు వాళ్ళు మమ్మల్ని తప్పు చెప్పినంత మాత్రాన వాళ్ళు రాంగ్ అవ్వరు, లేకపోతే యు ఆర్ రాంగ్ అని చెప్తే మనం ప్రేమించడం మానేం. బట్ వాళ్ళు నిజమైన ప్రేమ ఎక్కడ చూపిస్తారు? మంచి దారి చూపించడంలో, బాధ్యతలు మోయడంలో, మనకి మంచి చెడో ఏమిటో సమాజంలో ఎలా బతకాలి దాని మీద చెప్తారు. కానీ వెన్ ఇట్ కమ్స్ టు రిలేషన్షిప్, అక్కడ మన ఫ్యామిలీ తప్ప నెక్స్ట్ పర్సన్ మనం ఎవరిదైతే చూస్తామో, మనం ఏదైతే ఎలా ఉంటామో, రియల్గా ఎలా ఉంటామో వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఓకే, ఆ సహనము మనకి నిజంగా వాళ్ళ మీద ఆ ప్రేమ లేదు అనుకుంటే రాదు. అందుకని ఈ మధ్య నాకు నీకు జెల్ అవ్వట్లేదు, నాకు నీకు సెట్ అవ్వట్లేదు, మనకు అవ్వట్లేదు ఇవ్వట్లేదు, లేకపోతే ప్రేమ జరుగుతుంది కారణాలు బట్టి. ఏ ప్రేమ అయితే కారణంతో మొదలవుతుందో అదే కారణం మీద అంతమైపోతుంది. బికాస్ that's the way it is going nowadays. నా పర్స్పెక్టివ్లో ఈ మూవీలో ఉండే రిలేషన్షిప్స్కి మనం ఒక బేస్ చూపిద్దామని అనుకుంటున్నాము. దట్ ప్రేమకి కొన్ని మూలాలు ఉన్నాయి. అది జస్ట్ పైకి చూపించిన ఈ జెన్జీ ప్రేమ, లేకపోతే నిజంగా ఈరోజు మనం ఉన్నామా రేపు లేదు, ఓకే, లేకపోతే అవసరానికి నువ్వు మొదలుపెట్టిన ప్రేమ అవసరంతోనే అంతము, ఇవన్నీ ఉండదు. మనిషి కావాలంటే మనం ఎంత దూరమైనా పోతాం. అదే నిజమైన ప్రేమ, అదే మనం అందరికి తెలియాలి. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే దేనికైనా ఒక ఎక్స్చేంజ్ వాల్యూ ఉంటుంది, కానీ ప్రేమ గౌరవం ఈ రెండు ఒక మనిషి సంపాదించుకుంటేనే వస్తుంది. సో ఐ థింక్ ఈ జనరేషన్కి లేకపోతే ఈ మూవీలోకి మనం కాన్సెప్ట్ వైజ్ కూడా ప్రేమ అనేది ఏమిటో, ఎందుకు, అది మా వైపు నుంచి ఒక్క వర్జన్, నా వర్జన్ పరంగా, వేర్ ఓ మిడిల్ క్లాస్ గర్ల్ కమ్స్ అవుట్, ఒక కొత్తగా ప్రేమలో పడుతుంది ఒక అబ్బాయి విత్ అ వెరీ మైల్డ్ బిహేవియర్, వాళ్ళు ఎలా ఉంటారు అది ఆ దారిలో. కానీ మిగతా అన్ని చాలా స్టోరీస్ ఉన్నాయి. సో నా వైపు నుంచి వచ్చేసి ఒక హోమ్లీ గర్ల్ ఎలా ఉంటుంది దాన్ని బట్టి. ఫంటాస్టిక్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వెల్ అనలైజ్డ్. డైరెక్టర్ గారు సార్, డైరెక్టర్ అంటే ఒకప్పుడు ఇంటర్నెట్ పెనట్రేషన్ లేకపోతే ఈ కంటెంట్ కన్జంప్షన్ అనేది తక్కువ ఉన్న రోజుల్లో ఇటువంటి సినిమాలకి, దీని యూత్ఫుల్ కంటెంట్ అనొచ్చు లేకపోతే అడల్ట్ అని కొంతమంది అంటారు, ఎనీవేస్ వీటికి బాగా డిమాండ్ ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఈ పెనట్రేషన్ అనేది లేకపోతే కన్జంప్షన్లో డెమోక్రసీ అనేది బాగా ఎక్కువైపోయింది. ఇప్పుడు రీల్స్ దగ్గర నుంచి లేకపోతే ఇంటర్నెట్లో అవైలబిలిటీ చాలా ఎక్కువైపోయింది. ఇలా అటువంటి టైంలో ఈ యూత్ఫుల్ కంటెంట్ లేకపోతే ఈ కంటెంట్ని ఎంతవరకు ఆడియన్స్ థియేటర్కి టికెట్ కొనుక్కొని వచ్చి చూసే